హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి తోటకూర కూడా చేస్తున్నాను అనమాట. తోటకూర కోసం కొంచెం ఆనియన్స్ పొడవుగా ఎక్కువ క్వాంటిటీ కట్ చేసుకుంటున్నాను. ఆకుకూరల్లో సన్నగా పొడవు కట్ చేసి ఎక్కువ ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి. అంటే ఆనియన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మా ఇంట్లో ఎక్కువగా తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. అలాగే మిర్చి కూడా ఎక్కువ తీసుకున్నాం కదా. ఎందుకు అని అంటే కర్రీలో నేను తోటకూరలో ఎప్పుడైనా కారం యాడ్ చేయను. ఎప్పుడైనా వేస్తే వెల్లుల్లిపాయ కారం వేస్తాను తాలింపులో, లేదంటే పచ్చిమిర్చి వేస్తాను. నార్మల్గా కూడా చేసుకోవచ్చు. కొంతమంది టమాటో వేసి కుక్కర్లో వేసి ఉడకబెడతారు, అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం నేను తోటకూరలో పచ్చిమిర్చి కారం లేదంటే వెల్లుల్లిపాయ కారం వేసి ఈ రెండు రకాలుగా చేస్తాను. ఎప్పుడైనా ఒకసారి పప్పులో వేసి వండుతాను. కానీ నెక్స్ట్ వచ్చేసి బీరకాయ పెసరపప్పు, దానికోసం కూడా కట్ చేశాను. దాంట్లో కొంచెం కారం యాడ్ చేస్తాను, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే తక్కువ వండడం నాకు ఇష్టం, కానీ నేను తింటాను. మా ఇంట్లో కొంచెం తక్కువ అనమాట. శనగపప్పు అంటే ఎక్కువ ఇష్టంగా తింటారు. బీరకాయ శనగపప్పు ముందు వీడియోస్లో కూడా చెప్పాను. పాలకూర శనగపప్పు, బీరకాయ శనగపప్పు, ఆలు శనగపప్పు, ఇట్లా క్యాబేజీ శనగపప్పు బాగుంటుంది కాంబినేషన్. కాకపోతే శనగపప్పు కంటే కూడా పెసరపప్పు కొంచెం తొందరగా ఉడుకుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. గ్యాస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి. ఈ వీడియో అయితే ఎప్పుడో పెట్టాల్సింది, ముందు 1 వీక్ 4-5 డేస్ ముందు బీరకాయ చట్నీ చేశాం కదా, అదే బీరకాయలతో కట్ చేసిన ముక్కలు అనమాట. అప్పుడే చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కోసం. కాకపోతే మామూలుగా ఇంకా వేరే వీడియోస్ ఉండడం వల్ల అవి అప్లోడ్ చేయడం వల్ల ఇది పెట్టలేకపోయాను. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ తోటకూర అయితే తాలింపు వేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని గిన్నెలో చేస్తున్నాను. ఆకుకూర కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. వండిన తర్వాత కొంచెమే అవుతుంది అనుకోండి. కాకపోతే వండే ముందు ఎక్కువ అనిపిస్తుంది, వండిన తర్వాతే తక్కువ అనిపిస్తుంది. దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇంకా 2 కూడా ఒకేసారి చేద్దామనేసి అనుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను. అంటే మ్యాక్సిమం చేస్తాను నేను ఫాస్ట్గా. కాకపోతే కెమెరాలో చూపించాలి అంటే కొంచెం క్లారిటీ అంటే దగ్గరగా ఉండదు అనమాట, క్లియర్గా ఉండదు. కాబట్టి మ్యాక్సిమం ఏ కర్రీకి ఆ కర్రీయే పెట్టేసుకొని కెమెరా మళ్ళీ స్టాండ్ తిప్పేసుకొని అట్లా కొంచెం వేస్తాను. హడావిడి కదా. ఆనియన్స్ కొంచెం అంటే సన్నగా కట్ చేశాను, కానీ కొంచెం దగ్గరగా అయిపోయాయి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా అవే వస్తాయి అనేసి కట్ చేశాను. పెసరపప్పు కూడా తాలింపు వేసేసాను. దాంట్లో కూడా సేమ్ ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ మాత్రం, ఎందుకంటే పెసరపప్పు నైట్ మొత్తం నానబెట్టేసాం కదా. కావాలి అంటే కొంచెం ముందే ఉడికించుకొని కొంచెం వాటర్ ఉంచేసుకొని సపరేట్ గిన్నెలో ఉడికించుకొని బీరకాయ కర్రీలో పోసేసినా బాగానే ఉంటుంది. సొరకాయ బీరకాయలో పెసరపప్పు. తోటకూరలు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆకుకూరలు దేంట్లో వేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ కర్రీలో మాత్రం వేసుకోవాలి. పెసరపప్పు వేసిన కర్రీలో మాత్రం ఖచ్చితంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కూడా ఖచ్చితంగా వేస్తేనే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ఎవరెవరు చేస్తారో కామెంట్ చేయండి. మ్యాక్సిమం చేస్తారు. బీరకాయ వితౌట్ బీరకాయ కూడా పెసరపప్పుతోటి ఉట్టి పప్పు కూర కూడా చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. కొంతమంది మెత్తగా చేస్తారు, కొంతమంది పప్పులుగా పలుకులుగా ఉంటుంది, అలా కూడా బాగుంటుంది. ఇంకా నైట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మార్నింగ్ టైము ఈజీగా ఉంటుంది అనమాట. ఎట్లాగో మనకి తినేసరికి 8:30, 9:30 అయిపోతుంది. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని చేసేసరికి మనకి ఈజీగా 10 అయిపోయింది. కాబట్టి ఆ టైంలో ఏమన్నా వెజిటేబుల్స్ ఉంటే అంటే కొంచెం గోర్చిక్కులు లాంటివి అలాంటివి ఉంటే మాత్రం ఆకుకూరలు లాంటివి నేనైతే తెంపే పెట్టుకుంటాను, బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. లేదు అంటే నార్మల్గా ఇట్లా కూరగాయలు ఉన్నా సరే మార్నింగ్ కొంచెం టిఫిన్ చేసేది ఇంకా ఎక్స్ట్రా పని ఏమన్నా ఉంది అని ముందే తెలుస్తుంది కదా, ముందే ప్లాన్ చేసుకున్నామంటే పని ఈజీగా అవుతుంది, టెన్షన్ ఉండదు. అందులో ఇంకా వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి మేము ముందుగా ఇంకా చాలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ముందు చెప్పినట్టు ముందు వీడియోస్లో 10 minutes పట్టే వంటకి 1/2 hour అవుతుంది నాకు ఈజీగా.
స్టాండ్ పెట్టుకోవడము, కెమెరా పెట్టుకోవడము, అటు ఇటు తిప్పుకోవడము, దాన్ని యాంగిల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. నేను నా టైంని బట్టి, నా వర్క్ని బట్టి నేను మేనేజ్ చేసుకుంటాను అనమాట. చాలామందికి నచ్చకపోవచ్చు ముందే కూరగాయలు కట్ చేసి పెట్టుకోవడము. లేదు అంటే కొంచెం ఎక్కువ పిల్లలున్న, ఆఫీస్ వర్క్ ఉన్న, టిఫిన్ చేసే వాళ్ళైతే రెగ్యులర్గా కొంతమంది టిఫిన్ అంటే లైట్గానే మామూలుగా చేసేస్తారు. పాలు, బనానా, లేదంటే ఎగ్స్, బ్రెడ్ ఏదో ఒకటి అలా చేసేవాళ్ళు. కొన్ని రైస్, కర్రీ అంటే ఓకే. 2 కర్రీస్, మళ్ళీ దోశలు, చట్నీలు, ఇడ్లీలు ఇవన్నీ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఎవరి పని వాళ్ళకి తెలుస్తుంది కదా, అట్లా అనమాట. వాళ్ళ పనిని బట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోవడం అంతే. నేను కూడా అలాగే చేసుకుంటాను. మ్యాక్సిమం అన్నీ తీసుకొచ్చిన నెక్స్ట్ డేనే కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సర్దేటప్పుడు దేనికి దానికే పెట్టేసుకుంటాను. పచ్చిమిర్చి కూడా పెద్దగా ఏం తొడిమెలు తీయకుండా అట్లా ఏం పెట్టను. ఇంకా నెక్స్ట్ డేస్ మండే అనుకుంటా ఈ వీడియో పెట్టేటప్పుడు ఈ మార్కెట్కి వెళ్ళిన తర్వాత కూరగాయలు తీసుకొచ్చేస్తాను. ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను నేను ఆర్గనైజ్ చేసుకునేది. అట్లా మార్కెట్ వెళ్ళొచ్చిన పచ్చిమిర్చి తొడిమలు తీసి పెట్టుకోవడం, ములక్కాడలు ఒలిచి పెట్టుకోవడము, గోచిక్కుడుకాయలు గిల్లేసి పెట్టుకోవడము, ఆకుకూరలు కూడా ఒలిచి పెట్టుకోవడము. నెక్స్ట్ ఇంకొన్ని ఉంటాయి కదా, స్వీట్ కార్న్ కానీ కంకులు కానీ తెచ్చినప్పుడు ఖచ్చితంగా అవి ఒలిచి డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. స్నాక్స్ లాగా ఉడకబెట్టి ఇవ్వడానికి, లేదంటే రెడీగా ఉంటే వెంటనే ఇచ్చేస్తాము. కొన్ని క్యారెట్స్ ఏమో తురిమి పెట్టుకోవడం, కొన్ని ముక్కలు కట్ చేసుకొని కొన్ని డైరెక్ట్గా అలాగే ఉంచేస్తాను. అట్లా ఉంటుంది అనమాట. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు. మామూలుగా కాకరకాయ లాంటివి కొంచెం పండిపోకుండా పెట్టుకుంటే బెటరు. కాకరకాయ ఏంటంటే ముందే కట్ చేసుకోకపోయినా ఏం కాదు, కానీ అంతగానం తీసుకొచ్చి ఒకేసారి వండాం కదా. నేనైతే కిలో వరకు తీసుకొస్తాను దాదాపుగా. మా ఇంట్లో ఎక్కువగా తింటాం కాకరకాయ. వీక్లీ 2 టైమ్స్ అలా వండుతాను నేను. ఒకసారి కర్రీ కానీ, లేదంటే ఇంకోసారి నార్మల్గా ఏదో ఒకటి ఫ్రైయో కారప్పొడో చేస్తాను. అలాంటప్పుడు కొంచెం ఎక్కువగానే తీసుకొస్తూ ఉంటాము. కొంతమంది ఇళ్ళు అస్సలు తినరు కాకరకాయ. ఇంకెవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. మా ఇంట్లో పిల్లలతో సహా నేను, మా వారందరం బాగా తింటాం అనమాట కాకరకాయ. ఫ్లేవర్ చేదే టేస్ట్ అది అందరికీ నచ్చపోవచ్చు, విచిత్రంగా ఉంటుంది. మా పిల్లలకు మాత్రం కాకరకాయ ఫేవరెట్. ఎవరికైనా చెప్పినా సరే అవునా అని అంటారు. పెద్దవాళ్ళే తినరు మ్యాక్సిమం కాకరకాయని. నేను పొట్టు కూడా ఏం తీయను. ఉప్పు నీళ్ళల్లో, పసుపు నీళ్ళల్లో వేయడం, గట్టిగా రసం తీసి పిండడం, ఫ్రై చేయడం అలా ఏం చేయను. అయినా సరే ఏమవ్వదు, టేస్ట్ బాగానే ఉంటుంది. మాకు నచ్చుతుంది కాబట్టి బాగుంటుందని చెప్తాను. మీరు తినకపోతే ఓకే, కానీ అట్లా ఉంటాయి అన్నమాట ప్రిపరేషన్స్. నెక్స్ట్ ఇంకా కూరగాయలు తీసుకొచ్చేది ఉంది. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను 2 డేస్ ముందే. డబ్బాలన్నీ కడిగి పెట్టేసుకుంటాను మార్కెట్కి వెళ్ళేటప్పుడు. అలా ఉంటే ఏంటంటే ముందే కొంచెం హడావుడి ఉండదు. బీరకాయ కొంచెం 50% మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం వడగట్టిన పెసరపప్పు ఉంది కదా, ముందే నీళ్ళు తీసి పెట్టేసుకున్నాను. పప్పు బాగా నానింది. ఇంకా మెత్తగా ఉండాలి, పలుకులొద్దు అనుకున్న వాళ్ళైతే ఒక పొంగు రానిచ్చేంత వరకు పెట్టేసుకుంటే గిన్నెలో సరిపోతుంది. పచ్చిమిర్చి వేసాను ఒక 4, అది ఇంకా సరిపోతుంది అనేసి కారం అయితే 1 స్పూన్ వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, లైట్గా వాటర్ వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే బీరకాయ పెసరపప్పు రెడీ. చపాతీ, రోటీలో కూడా చాలా బాగుంటుంది, రైసే కాకుండా. కరివేపాకు కూడా తాలింపులో కాకుండా ఇలా వేస్తే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది ఈ కర్రీలో. చపాతీలోకి అయితే మనం కసూరి మేతి కానీ, లేదంటే మసాలాలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆలు కుర్మాలు అలా వేస్తూ ఉంటారు కదా బయట షాప్స్లో, అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది. ఎప్పుడు చేయని వాళ్ళైతే ఒకసారి కొంచెం తక్కువ క్వాంటిటీ అయినా ట్రై చేయండి. బీరకాయ పచ్చడి, పొట్టు పచ్చడి, పప్పులో వేయడము, ఇట్లా కూర వండడము, నార్మల్ కర్రీ చేయడం చేస్తూనే ఉంటాం, కానీ కాంబినేషన్స్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేశాను. మొత్తం ఇప్పుడు ఈవెన్గా అంతా మిక్స్ చేసుకొని వాటర్లో మునిగేంత వరకు పప్పు అలా ఉంచేసి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేయండి. ఇంకా ఆటోమేటిక్గా అదే మెత్తగా అయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. మన తోటకూర కూడా అయిపోయింది. ఎట్లాగో పచ్చిమిర్చి కాబట్టి దాంట్లో వేసేది ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా వెల్లుల్లిపాయలు దంచుకొని కొంచెం సాల్ట్ వేసేసుకుంటే అయిపోయినట్టే. మధ్య మధ్యలో వాటర్ ఉన్నాయి లేదా సరిపోయి అనేది చెక్ చేసుకోవచ్చు. నేను వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ వేస్తే మరీ మెత్తగా అయిపోయి జోరు అయిపోతుంది. ఇట్లా స్లోగా ఉడుకుతున్నప్పుడే కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేశాను. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పిల్లల కోసమే
పెసరట్టు చేస్తున్నాను. పెసర్లు కూడా ముందు రోజు మీరు వీడియో చూసే ఉంటారు కదా, దీనికి ముందుది మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్ టైం ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత రుబ్బేసి సేమ్ మనం నార్మల్ దోసపిండి ఎలా రుబ్బుతామో అలాగే రుబ్బేసి పెట్టుకుంటాను. పెసర్లకు కూడాను రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కాకపోతే ఏంటంటే పెసర్లు ఒక 1 అవర్ నాన్న సరిపోతుంది, కానీ లేవడం లేట్ అయినా మర్చిపోయినా సరే మళ్ళీ ఏమి ఉండదు పిల్లలకి టిఫిన్. కాబట్టి నేను ముందుగానే పెట్టేస్తాను. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే నానబెట్టేసుకొని క్లీన్ చేసుకొని, ఒకవేళ ఆ రోజు కుదరకపోయినా వాటర్ చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మామూలు పెసలు నాని ఇట్లా చేసుకోవడం కంటే స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత చేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిది. ఫ్రిడ్జ్లోంచి పిండి తీసి బయట పెట్టేశాను. ఆల్రెడీ 20 మినిట్స్ అయిపోయింది. కూల్ అయితే తగ్గిపోయింది. గిన్నెకి ఇట్లా వాటర్ వచ్చేసాయంటే ఇంకా కూల్ తగ్గిపోయిందని అర్థము. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలి. దీన్ని లూజ్గా చేయని అవసరం లేదు. మనకి పెసరట్టుకి ఎంత గట్టిగా ఉంటే పిండి అంత పల్చగా రుద్దుకోవచ్చు మనం దోశ ప్యాన్కి. నీళ్ళగా చేసేస్తే ఏంటంటే పెనం పైన మాడిపోతుంది దోశ. ఎంత చిక్కగా ఉంటే దోశ అంత బాగా వస్తుంది. యాక్చువల్గా దాంట్లో ముందు రోజు మిగిల్చిన బీరకాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. బీరకాయలు నీట్గా కడిగేసి పొట్టుతో సహా ముక్కలు కట్ చేసుకొని పెసరపిండి పట్టేటప్పుడే దాంట్లో వేసుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ పెసర్లో ఉంటుంది, నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. లేదు అంటే పాలకూర యాడ్ చేస్తాను నేను. ఒక్కొక్కసారి బీరకాయ లేదంటే పాలకూర వేస్తే గ్రీన్ కలర్లో వస్తుంది, హెల్త్కి ఇంకా మంచిది. పిల్లలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు. నేను ఆయిల్ ఇది బాటిల్ పెట్టాను కదా షార్ట్ వీడియోలో, చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాను. చాలామంది యూజ్ చేసిందారు చెప్పండి అని. తీసుకొని ఓపెనింగ్ వీడియో చేశాను, కానీ యాక్చువల్గా ఇది పెట్టిన తర్వాత అది పెట్టాల్సింది. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, బాగా నచ్చింది. మా పిల్లలు కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ వస్తుంది ఏదైనా కొత్త వస్తువు తీసుకున్నప్పుడు, కొత్తగా చూసినప్పుడు. అయినా సరే కిచెన్లో మ్యాక్సిమం మీరు చూసే ఉంటారు. ఏదైనా పని చెప్పినప్పుడు కానీ కుకింగ్కి సంబంధించిందైనా బాగానే హెల్ప్ చేస్తారు. స్కూల్ టైంలో మాత్రం అవ్వదులేండి, మార్నింగ్ టైం కదా. నాకు కూడా రానిచ్చినా నాకు టైం అంతా వేస్ట్ అవుతుంది అనేసి మా దీవెన అప్పుడప్పుడు వస్తాడు, కానీ ఇంకా తొందరగా రెడీ అయిపోతాడు కదా. నాకే కొంచెం అటు ఇటు తిరుగుతూ వాడు చేతులు ఏమైనా కాల్చుకుంటాడేమో అనేసి ఇంకా అవ్వదు. టిఫిన్ పెట్టి ఇచ్చేస్తే చిన్నగా తింటాడు మొబైల్ టీవీయే చూసుకుంటూ. చూడండి మనం ఎంత గట్టిగా ఉన్నా పిండి పల్చగా వస్తుంది దోశ. కొంచెం ఏమంటారంటే దాన్ని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆనియన్తో రబ్ చేసేసుకోవాలి. ఆనియన్ కూడా పెద్దదేం అవసరం లేదు, మనం పెసరట్లో వేసుకోవడానికి ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు చివరిలో కట్ చేస్తాం కదా, అలా కట్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి కడిగేసి దాన్ని రుద్దితే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. నేను లైట్గా ప్రెస్ చేస్తున్నా, మొత్తం కూడా చేయట్లేదు. కింది వరకు చేస్తే మొత్తం అంతా ఇంకా వస్తుంది అనమాట. జస్ట్ ఒక 2 సార్లు 3 సార్లు అలా అంటే సరిపోతుంది. బాగా కాలిన తర్వాత వన్ సైడే కాల్చుకోవాలంటే ఇంకా కొంచెం కలర్ రావాలి. లేదు 2 వైపులు అంటే, మా ఇంట్లో నేను తప్ప అందరు 2 వైపులు కాలవాలి దోశని. ఏ దోశ అయినా మినపట్టు అయినా పెసరట్టు అయినా ఏదైనా సరే 2 వైపులు కాలవాల్సిందే. ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళకి అలాగా. అట్లనే ఎక్కువ ఇష్టపడతారు. ఆనియన్స్ ఉన్నా సరే వాటిని గరిటెతోటి బాగా ప్రెస్ చేసి ఉల్టా వేసేసుకోవాలి. సేమ్ మనకి నార్మల్ దోశ లాగానే ఎంత పలచగా అయినా వేసుకోవచ్చు పెసరట్టు కూడాను. ఇందులో అల్లం పచ్చడి ఉంటే చాలా బాగుంటుంది. ముందు రోజు కొంచెం పని ఎక్కువ అవ్వడం వల్ల నేను చేయలేకపోయాను. కొంచెం అల్లం ఉంది, అప్పటికప్పుడైతే చేసి పెట్టేసుకునేదాన్ని. మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఫుల్ వీడియోస్లో అల్లం పచ్చడి వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి దోసకాయ పచ్చడి ముక్కలు చేస్తున్నాను అనమాట. పల్లీలు వేసేసి నాటు దోసకాయలు తీసుకొచ్చాము మార్కెట్లో, పుల్లగా ఉన్నాయి, చాలా బాగుంది. అందుకనేసి పచ్చడి చేస్తున్నాను. ఆయిల్లో జీలకర్ర పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం. ఎంత బాగున్నాయి పచ్చిమిర్చి. ఇవి స్పైసీ తక్కువగా ఉంటాయి. నేను 2 రకాలు చూపిస్తాను కదా, బాగా డార్క్ కలర్లో ఉన్నవైతే కారం ఎక్కువగా ఉంటాయి. ఇది మా పిల్లలకి మా వారికి బాగా ఇష్టం ఈ చట్నీ, అందుకే కొంచెం కారం లేని కాయలతో చేద్దాం అనుకున్నాను. వాటంత లేవు, కానీ రెగ్యులర్గా తెచ్చేదానికంటే కొంచెం ఉన్నాయన్నమాట. ఇవి సైజు కొంచెం పెద్దగా ఉన్నాయి, కొంచెం లైట్గా స్పైసీ ఉన్నాయి. అందులో చింతపండు దోసకాయ కదా సరిపోతుంది. వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే మనం లోపల తీసేసిన దోసకాయకి సీడ్స్, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇంకేం వేసాను, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసి కొంచెం దోసకాయ ముక్కలు వేసాను, ఒక పిరికెడు వేసేసి గ్రేవీలాగా చేసేసాను అనమాట. నెక్స్ట్ పోపుకి రెడీ చేసుకుంటున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర,
ఇంకా మనకు కావాలని శనగపప్పు, మినపప్పు, పోపు గింజలు అన్నీ తీసుకొని పోపుకి రెడీగా పెట్టేసుకొని, ఇంకా దోసకాయ ముక్కలు ఏం దాంట్లో వేసి పట్టాల్సిన అవసరం లేదు. దోశలో కావాలంటే మొత్తం అంతా చట్నీ అంతా ఉడికించేసుకొని పట్టుకోవచ్చు, కానీ ఇది పచ్చడి ముక్కలు కదా, కొంచెం క్రిస్పీగా ఉంటాయి ముక్కలు అనేవి. ఇలా ఉంటుంది. మీకు డీటెయిల్గా కావాలి అంటే వీడియో నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. పోపు వేసేసుకొని కొంచెం తాలింపులో లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం పచ్చి ముక్కలు కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి. మరీ ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి, కూరలాగానే అయిపోతుంది. ఈ పీసెస్ ఏంటంటే కొంచెం క్రంచీగా ఉంటాయి అన్నమాట, అలాగే ఉండాలి దానికి టేస్ట్. రోల్ అయితే ఇంకా బెస్ట్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోంగూర చేస్తున్నాను. మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చామని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో, నెక్స్ట్ డే వెళ్తాననేసి. ఇదంటే నెక్స్ట్ డే అనమాట. ఇంకేం సర్దలేదు కూరగాయలు, జస్ట్ అప్పుడే తీసి పెట్టాను కదా, ఫ్రెష్గా ఉన్నాయి, టేస్ట్ పోతుంది అనేసి తీసాను. మాకు పెళ్ళైన కొత్తలో మా అమ్మ ఎక్కువగా చేసి పంపించేదనమాట ఈ గోంగూర పచ్చడిని. బాగా అంటే కొంచెం రాళ్ళుప్పు వేసేసి బాగా చేతులతో పిసికి పిసికి కడిగాను. ఆకుకూరలు ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం పురుగులు ఉంటాయి అనేసి భయం వేస్తుంది నాకు. ఆకుకూరలు మ్యాక్సిమం అలాగే కడుగుతాను. వెనిగర్ ఉంటే కొంచెం వెనిగర్ అయినా వేసేసి పెట్టేసుకుంటాను, కానీ ఉప్పు వేసి ఎక్కువ దగ్గర ఉంటుంది కదా, అందుతుంది అనమాట. వెనిగర్ ఏం ఫ్రిడ్జ్లోంచి తీయాలి. ఈ పచ్చడి అని చెప్పుకోవచ్చు, కర్రీ కాదు. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది, ఇంకా వేరే కారం ఏమి యాడ్ చేయము. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది, నిల్వ ఉంటుంది ఇది. ఈజీగా కొంచెం వాతావరణం కూల్ ఉంటే 2 months వరకు 3 months వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువనే పడతాయి, జీలకర్ర, ఆయిలు, పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే పడుతుంది దీనికి. కాబట్టి చూసి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి, నేను 4 కట్టలు గోంగూరకి ఇవి కొంచెం కారం, ఆ పచ్చడి చేసిన తర్వాత తెలిసింది కదా కొంచెం స్పైసీ ఉన్నాయనేసి చూసి వేసుకున్నాను. కానీ మామూలుగా ఒక పెద్ద గిన్నె నిండా గోంగూర ఉంటే ఈజీగా 1/2 కిలో మిర్చి పడుతుంది. ఇందులో ఏంటంటే మనం చిదుపునప్పుడు స్పైసీనెస్ బయటకు వస్తుంది కదా, సరిపోతుంది ఆ మాత్రం. పిల్లలు ఉన్న వాళ్ళకి సరిపోతుంది, పెద్దవాళ్ళు కొంచెం కారంగా తినే వాళ్ళకి ఇంకొక 10 వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. జీలకర్ర వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని, నెక్స్ట్ 3 వెల్లుల్లిపాయలు దంచి పెట్టాను, అవి కూడా వేసేసుకొని మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు లేకపోతే ఫైనల్గా మొత్తం పచ్చడి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మెంతిపిండి యాడ్ చేసుకోండి 1 స్పూను. నా దగ్గర మెంతిపిండి లేదు, అయిపోయింది, అందుకే నేను మెంతులు వేసాను. 2 స్పూన్లు మెంతులు వేసాను. మెంతిపిండి అయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి చాలాసేపు ఉడికిచ్చేసిన తర్వాత ఉడకాలి. ఆకుకూర కూడా పచ్చిగా లేకుండా బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఉప్పు వేస్తాం కదా, ఉప్పు వేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి మూత పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. నార్మల్ సాల్ట్ కంటే రాళ్ళుప్పు వేస్తేనే ఎక్కువ టేస్ట్ వస్తుంది దీనికి. వాటర్ కూడా వచ్చేసి మనం ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. రాళ్ళుప్పే వేసాము, కాకపోతే ఈ పచ్చడికి కొంచెం ఉప్పు ఉండాలి, అంత వేసారనుకో మాకండి, కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి తెలుస్తుంది. మీకు నచ్చితే ట్రై చేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్